చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు. స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత మన పాలన ఏ విధంగా ఉండాలి అనే దానికోసం అనేక దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి 47 ఆగస్టు 15 నుంచి 1950 సంవత్సరం వరకు చాలా కష్టపడి దేశంలోని మేధావులందరూ కూడా మన రాజ్యాంగాన్ని రచించి అది అమల్లోకి వచ్చింది. అంటే దేశంలో పౌరులు ఏ ఏ హక్కులు ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి, వాళ్ళ అభివృద్ధికి మనం ఏం చేయాలి, దాంతోపాటు మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క ఆశయాలు ఎలా ఉండాలి, మీకు ప్రభుత్వాలు ఎలాంటి బాధ్యత వహించాలని అనేక విషయాలన్నీ కూడా దాంట్లో రాసి ఉన్నాయి. ఆ రాజ్యాంగం అమలు చేయడం వల్లనే ఈరోజు మీరు ఉచితంగా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. మీ యొక్క జీవితాలు కానీ మా జీవితాలు, దేశంలో ఉండే ప్రతి ఒక్కరి జీవితాలు స్వేచ్ఛగా వాళ్ళు కోరుకున్న రీతిలో బతకగలుగుతున్నారంటే అది రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కు. ఆ గొప్ప తరం యొక్క త్యాగాలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళు ఆ రోజు త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం సంపాదించి ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేశారు కాబట్టి ప్రభుత్వాలు మనకు కావాల్సిన రాయితీలన్నీ ఇస్తున్నాయి. మనం మంచి జీవితాన్ని సంతృప్తికరంగా గడపగలుగుతున్నాం. వాళ్ళ త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ త్యాగాలకు ఫలితంగా ఏం చేయాలి మనం, మీ యొక్క లక్ష్యాలు ఏంటి? ఇప్పుడు దారిలో పోతుంటే 100 రూపాయల నోటు కనిపిస్తుంది, మనకు దొరుకుతుంది, దాన్ని దాచిపెట్టుకుంటాం. అది ఒక రోజంతా కష్టపడి 100 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఆ 2 సందర్భాల్లో ఆ 100 రూపాయలు మీకు దక్కిన సందర్భంలో సంతృప్తి అనేది కష్టపడి సంపాదించినప్పుడు ఉంటుంది. అదేవిధంగా మీకు ఈరోజు ఎలాంటి కష్టం లేకుండా మన ముందు తరాల వాళ్ళు త్యాగాలు చేశారు, మీరు దాన్ని అనుభవిస్తున్నారు. అయితే వాళ్ళ త్యాగాలు వృధా పోకుండా ఉండాలి అంటే మీరు ప్రభుత్వాలు ఏవైతే రాయితీలు అందిస్తున్నాయో, సౌకర్యాలు అందిస్తున్నాయో దాన్ని అందిపుచ్చుకొని మీ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మీరు అనుకున్న రంగంలో, మీరు చదువులో కావచ్చు, ఆటల్లో కావచ్చు, ఇంకే రంగంలో అయినా సరే ఉన్నతమైన స్థాయికి చేరి అనుకున్న లక్ష్యాలను సాధించి మీరుగా గొప్ప పేరు సంపాదించుకొని ఫలానా విద్యార్థి పాటూరులో చదువుకున్నాడు, నా స్టూడెంట్ అని ప్రతి ఒక్క చెప్పుకునే విధంగా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గర్వంగా అందరికీ చెప్పుకునే విధంగా మీరు గొప్ప స్థాయిలో భవిష్యత్తులో రావాలని, అది ఆర్మీ పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా, లేదే మీలో ఎవరైనా ప్రజాప్రతినిధులు కావచ్చు, సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కావచ్చు, భవిష్యత్తులో అనుకున్న రంగంలో లక్ష్యాన్ని నిర్దేశించుకొని కష్టపడి మీరంతా కూడా ఉన్నత స్థితికి రావాలని, ఆ క్రమంలో ప్రస్తుతం మన ముందుండే లక్ష్యం ఏంటంటే 10th క్లాస్ వరకు బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ మీరు అనుకున్న లక్ష్యానికి చేరువవుతారు. కాబట్టి మీకు అందరికి కూడా ప్రభుత్వాలు ఇచ్చిన ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్ని వినియోగించుకొని ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్.